నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ప్రతి ఒక్కరికి తమ మొదటి దైవం అమ్మ. అమ్మను మించిన దైవం లేదు. దేవుడు అన్ని చోట్ల ఉండలేక అమ్మను సృష్టించాడని పెద్దలు చెబుతూ ఉంటారు. అమ్మ అంటే ఓ అనుభూతి, ఓ అనుబంధం, ఓ అనురాగం. అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎవరికైనా అమ్మే తొలి గురువు. రెక్కలు ముక్కలు చేసుకొని మనల్ని పెంచి పెద్ద చేస్తుంది. బుడిబుడి అడుగుల నుంచే నడకను, ఆ తర్వాత భవితను నిర్దేశిస్తుంది. ఏ చిన్న తప్పు చేసినా కడుపులో దాచుకొని కనికరిస్తుంది. అందుకే అమ్మని గౌరవించడం ప్రతి ఒక్కరి ధర్మం. ప్రపంచంలో అతి పేదవాడు ధనం లేనివాడు కాదు, అమ్మ లేనివాడు. అమ్మ ప్రేమ దక్కినవాడు అత్యంత కోటీశ్వరుడు. అంతులేని ప్రేమానురాగాలకు, ఆప్యాయతలకు మారుపేరైన తల్లి ఎవరికైనా ప్రత్యక్ష దైవమే. అందుకే అమ్మ పట్ల మనకు ఉన్న ప్రేమను చాటుకోవడానికి ఇంతకన్నా మంచి తరుణం ఇంకోటి ఉండదు. మరోవైపు ఏటా మే 2వ ఆదివారం ప్రపంచ మాతృ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దీనికి సుదీర్ఘ చరిత్ర, ఓ నేపథ్యం ఉంది. గ్రీస్లో రియా అనే దేవతను మదర్ ఆఫ్ గాడ్స్గా భావించి ఏడాదికోసారి నివాళి అర్పించేవారు. 17వ శతాబ్దంలో ఇంగ్లాండ్లో తల్లులకు గౌరవంగా మదరింగ్ సండే పేరిట ఉత్సవాన్ని జరిపేవారు. జూలియా వర్డ్ హోవే అనే మహిళ అమెరికాలో 1872లో తొలిసారిగా ప్రపంచ శాంతి కోసం మదర్స్ డే నిర్వహించాలని ప్రతిపాదించింది. అన్న మేరీ జెర్విస్ అనే మహిళ మదర్స్ ఫ్రెండ్షిప్ డే జరిపేందుకు ఎంతో కృషి చేసింది. ఆమె 1905 మే 9న మృతి చెందగా ఆమె కుమార్తె మిస్ జెర్విస్ మాతృ దినోత్సవం కోసం విస్తృతంగా ప్రచారం చేసింది. ఇలా 1911 నాటికి అమెరికాలోని అన్ని రాష్ట్రాల్లో మాతృ దినోత్సవం జరపడం మొదలైంది. ఫలితంగా 1914 నుంచి దీన్ని అధికారికంగా నిర్వహించాలని అమెరికా అధ్యక్షుడు వుడ్రో విల్సన్ నిర్ణయించారు. కాలక్రమేణా ప్రపంచమంతా వ్యాపించింది. అప్పటి నుంచి ఏటా మే 2వ ఆదివారం మాతృ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే అమెరికాలో మదర్స్ డేను చాలా ఘనంగా జరుపుకుంటారు. ఆ ఒక్కరోజే తల్లికి శుభాకాంక్షలు చెప్పేందుకు 2,20,00,000 ఫోన్ కాల్స్ చేస్తారు. మదర్స్ డే రోజు రెస్టారెంట్లన్నీ బిజీగా ఉంటాయి. ఆ రోజున తల్లిని వంట చేయొద్దని చెప్పి ఆమెతో లంచ్ లేదా డిన్నర్ చేసేందుకు పిల్లలు ఇష్టపడతారు. ఒక్క బ్రిటన్లోనే మదర్స్ డే రోజున 3 కోట్ల గ్రీటింగ్ కార్డులు అమ్ముడవుతాయి. అమెరికాలో మొదలైన ఈ పండుగ ప్రస్తుతం ప్రపంచంలోని 46 దేశాల్లో నిర్వహించుకుంటున్నారు. ప్రపంచం మొత్తం మీద 200 కోట్ల తల్లులున్నారు. వారందరి ప్రేమను, సేవను తలుచుకొని మదర్స్ డే నిర్వహించుకోవడం మనందరి కర్తవ్యం.